నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ఇవాళ వికారాబాద్ జిల్లాలోని ఏదైతే ఓగ్లాపూర్ అదేవిధంగా అంటే రొంపల్లి బంటరంకి సంబంధించినటువంటి రోడ్డు దగ్గర ఉన్న ఇక్కడ ఓగ్లాపూర్ చౌరస్తా ఉంది. అంటే ఈ రోడ్డు మొత్తం కూడా దాదాపు గత 4-5 సంవత్సరాలుగా ఎక్కడికక్కడ విచ్చలవిడిగా గుంతలు పడిపోయి రోడ్డు మొత్తం కూడా చినుకు వాన పడితే బురదగా మారిపోయి ఈ రోడ్డులో ప్రయాణించేటటువంటి ప్రయాణికులందరికీ కూడా ఇక్కడ స్థానికంగా ఏదైతే రొంపల్లి కావచ్చు, ఓగ్లాపూర్లో కావచ్చు, ఇంకా అక్కడ బంట్వరం నుంచి వచ్చేటటువంటి ప్రజలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వానికి అధికారులకు అనేక సందర్భాల్లో అనేక విధాలుగా చెప్పాము, లేఖలు రాశాము, కానీ ఎలాంటి స్పందన లేదు. మా రోడ్డు విషయంలో తొందరగా ఒక నిర్ణయం తీసుకోండి, ఈ రోడ్డుని కొత్త రోడ్డును వేయండి. ఎందుకంటే ఈ రోడ్డులో ఏదైనా ఒక గర్భిణీ స్త్రీ కానీ లేకపోతే ఆరోగ్యం బాగాలేక ఎవరైనా ఎమర్జెన్సీ పేషెంట్స్లను కూడా ఆ అంబులెన్సో లేకపోతే వేరే కారో ఆటోవో ఏదైనా తీసుకొని ఎమర్జెన్సీగా వెళ్దామంటే కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. మొత్తం కూడా గుంతలు, రాళ్ళు, రప్పలు, దుమ్ము. సో మరి ఈ రోడ్డులో మేము ఎట్లా ప్రయాణం చేయాలి, మేము ఎట్లా ముందుకు కదలాలి, మా బండి ముందుకు వెళ్ళట్లేదు, మా బ్రతుకు ఏం కావాలని చెప్పేసి ఈ స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడి ప్రజలందరూ కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం వీళ్ళకి ఏం చెప్పింది? సో అధికారులు అన్న నమస్తే. ఏం పేరు అన్న? పేరు మోగలరెడ్డి. బండి ఆఫ్ చేయి, కొద్దిగా బండి ఆఫ్ చేయి. అంటే ఈ రోడ్డు ఎన్ని రోజులు అయింది ఇట్లుండి? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు. అంటే అట్టిస్తుండో దిక్కులేడు, మాకు ప్రాబ్లం వస్తుంది. ఎవరు ప్రభుత్వం చెప్తే ఇవ్వదేస్తాం రేపేస్తామని మాస్క చెప్పి విడిచిపెడుతుండ్రు. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరే? మనోహర్ రెడ్డి. మరి ఆయన దృష్టికి తీసుకోలేరా ఈ రోడ్ బాగాలేదా? చెప్పాము, ఏం సమాధానం చెప్పలేరు. ఏం సమాధానం అంటే ఏ సమస్య అని మేము చెప్తురా అంతే. అంటే 2-3 సంవత్సరాలు ఇట్లా ఉంది. ఇంకా అంటే మీ తరపు నుంచి ఇంకా చెప్తారా ప్రభుత్వానికి? మా ప్రభుత్వానికి నేను రోడ్డు మంచిగా ఉండాలని నేను మనవి చేస్తున్నాం, అంతే, ఏం లేదు. ఓకే, ఎవరైనా మాకు ఈ మంత్రం ఏదైనా ఆ మంత్రం అయినా ఒకటే, ఎవరైనా ఏ నాయకులైనా ఒకటే, మాకు రోడ్డు మంచిగా ఉండాలి, రోడ్డు మంచిగా ఉండాలి చూసుకోనికి, అంతే. ఓకే, అంటే ఇది నేను చెప్తున్నటువంటి మాట. నమస్తేనే. నమస్తే. ఏం పేరు మీ పేరు? రాములు. నా పేరు రాములు. అంటే ఈ రోడ్డు ఎన్ని రోజులుగా ఇట్లున్నది? మీకు ఈ రోడ్డులో ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి? అదే విధంగా మీరు అధికారులని ఎవరిని కలిసిర్రు? వాళ్ళు మీకు ఏం చెప్పారు? మేమైతే కొంచెం గట్టిగా మాట్లాడండి. ఏం కాదు, ఎవరిని కలవలేదు. కాకపోతే ఇది రోడ్డు గుంతలు పడి 4-5 సంవత్సరాలు అవుతుంది. ప్యాచ్ వర్క్ వేసారు కానీ, సిమెంట్ వర్క్ వేసారు కానీ సరిగ్గా పద్ధతిలో వేయలేరు. చాలా గుంతలు ఉన్నాయి. 2-3 సంవత్సరాల నుంచి బండ్లు చాలా ఇబ్బంది జరుగుతున్నది. తొందరగా రోడ్డు పట్టించుకొని తొందరగా కంప్లీట్ చేయగలరని కోరుతున్నాం. ఓకే, మీ పేరేం పేరే? రాములు. అంటే ఈ రోడ్డు ఇది ఎన్ని రోజుల నుంచి ఇట్లున్నది? కొంచెం బండి ఆఫ్ చేయండి. పైలట్ ఉండే మేము చెప్తే వేస్తుండే, పైలట్ రోహిత్ రెడ్డి అతను లేడు. ఇప్పుడు మాకు అంతా తిప్పలు అయింది. ఆ కొడుకులు కలవస్తే వాళ్ళ ఇష్టం వచ్చిన ఇస్తున్నారు ఇండ్లన్నీ. మాకు ఈ రోడ్ ఎవరు అడగాలి? ఎన్ని సంవత్సరాలు అయింది? ఇది సంవత్సరం 2 సంవత్సరాలకు వచ్చే 2 సంవత్సరాలే. మేమే ఉన్నప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు మట్టి పంపించినాం. ఇప్పుడు ఏం లేదు, ఇక ఇంకేమో ఎవరేసేటట్టున్నాడు. ఏం పేరు మీ పేరు? మల్లేష. ఏంది ఇది ఎప్పటి నుంచి ఉన్నది? ఏంది? 3 సంవత్సరాలు అవుతుంది. 3 ఇయర్స్ అని ఏం లేదు. 3 ఇయర్స్ అని అయితే ఏమీ లేదు. ఈ రోడ్ పరిస్థితి ఇది. ఎవరి నాథుడు పట్టి చెప్పినా కూడా పట్టించుకుంటాడు. గడ్డం ప్రసాద్ ఉన్నాడు, ఎవరు మన ఇక్కడ స్పీకర్. ఏమున్నది రోడ్లు, కోటపాల రోడ్ ఇక్కడ ఏమున్నది? మన 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 కాన్స్టిట్యూన్సీ, మన ఏరియా, మన రేవంత్ రెడ్డి సీఎం, ఒక గడ్డం ప్రసాద్, ఒక స్పీకర్. మన ఏరియా మనకు డెవలప్ చేస్తున్నారు. మళ్ళీ గెలిచేటట్టున్నారా? ఇప్పుడు ఏరియాకు ఎంత తిప్పలు ఉన్నది? అంటే ఇది ఎప్పటి నుంచి ఇట్లున్నది? ఏంది? 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు మాట్లాడండి. ప్రభుత్వం స్పందించి మాకు జల్దీ చేస్తే బాగుంటుంది ఈ రోడ్డు. అంటే మీరు అధికారులను కలవడం కానీ అట్లా ఏమైనా చేసిరన్నా ఇన్ని రోజుల నుంచి? అధికారులను కలవాలంటే పోయి కలిసిండ్రు. అధికారులు గ్రామం నుంచి పోయి అడిగిండ్రు, పెట్టలేమన్నారంట. ఇంతవరకు శాంక్షన్ అయింది అని అన్నారు, కానీ సట్న వేస్తే బాగుంటుంది, జల్దీ కంప్లీట్ కావాలి. ఇది వీళ్ళు చెప్తా ఉన్నారు. ప్రధానంగా బంట్వారం రొంపల్లి ఈ రోడ్డు పూర్తిగా కూడా గుంతలమయంగా మారిపోయింది. ఈ గుంతలు పడ్డటువంటి రోడ్డులో మేము ప్రయాణం చేయలేకపోతున్నామని చెప్తా ఉన్నారు. ఒకసారి మీరు ఇక్కడ రండి, నేను చూపిస్తాను. మొత్తం కూడా ఈ రోడ్డు గుంతలమయంగా మారిపోయింది.
మొత్తం కూడా పెద్ద పెద్ద గుంతలు పడ్డటువంటి పరిస్థితి. మరి ఈ గుంతలు ఈ రకంగా ఉంటే ఎట్లా ముందుకు వెళ్ళాలి? వర్షం పడితే మొత్తం కూడా ఆ గుంతల లోపల మొత్తం నీరు నిండిపోయి అక్కడ రోడ్డు ఉన్నదా, రాళ్ళు ఉన్నాయా, రప్పలు ఉన్నాయా, ఏమీ కూడా కనబడకుండా మేము ప్రయాణం చేయాల్సి వస్తుంది. అదే విధంగా రాత్రి సమయాల్లో అయితే మరీ దారుణం. అసలు ముందు ఏముందో కూడా అంటే మేము చూసినా కూడా ఆ గుంతలు కనబడకపోవడంతో కింద పడతా ఉన్నాము, యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి, ఆసుపత్రుల పాలవుతా ఉన్నాము, వేల రూపాయలు, లక్షల రూపాయలు ఆసుపత్రి బెడ్ పైన ఉండి బిల్లు కడతా ఉన్నాం. మరి ప్రభుత్వము మనదే ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. మరి మన ప్రభుత్వం అయినప్పుడు మీరు ఈ రోడ్డులను ఎందుకు వేయట్లేదు? ఈ రోడ్డులు గత 3-4 సంవత్సరాలుగా ఇదే రకంగా ఉంటే అధికారులు మొద్దు నిద్రపోతా ఉన్నారా? అధికారులు ఏం చేస్తున్నారు? మీరు దయచేసి రొంపల్లి బంట్వారం గ్రామానికి సంబంధించి ఏదైతే ఈ రోడ్డు ఉందో దీన్ని త్వరలోనే వేయండి. చాలా మంది ప్రజలు కూడా ఈ మార్గాన ఈ రోడ్డు పైన ప్రయాణం చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఏదైతే గర్భిణీ స్త్రీలు కావచ్చు, అత్యవసర సమయాల్లో ఏదైనా ఎమర్జెన్సీ కేసులు ఉంటే కనుక ఈ రోడ్డులో తొందరగా తీసుకురావాలంటే కూడా తీసుకురాలేనటువంటి ఒక సిచ్యువేషన్ అయితే ఇక్కడ మనకు కనబడుతుంది. మరి దీన్ని ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు కావచ్చు, కానీ మీరు ముగ్గురు కూడా గుర్తుపెట్టుకొని దయచేసి ఈ రోడ్డుల పైన కొంచెం శ్రద్ధ పెట్టండి. ఈ రోడ్లని పూర్తిగా కూడా కొత్త రోడ్లను వేసే ప్రయత్నం చేయండి. గత 4-5 సంవత్సరాలుగా ఎక్కడేసినటువంటి గొంగడి అక్కడే ఉన్నదన్నట్టుగా వైఖరి కొనసాగుతుంది తప్ప ఈ రోడ్డుని పట్టించుకున్నటువంటి నాదుడు గాని, ఈ రోడ్డులో కనీసం కొన్ని మరమ్మతులు చేసినటువంటి నాదుడు గాని, లేదంటే ఇక్కడికి వచ్చి చూసినటువంటి నాదుడే ఇక్కడ లేడు. ఎవరు కూడా ఇక్కడికి రావట్లేదు. ఎవరు కూడా మా గ్రామాన ఈ రోడ్డు ఉందో దీన్ని ఎవరు కూడా చూడట్లేదు. మా సమస్యలను ఎవరు పట్టించుకోవట్లేదు. మేము గత కొన్ని రోజులుగా అనేక మంది అధికారులను, నాయకులను వీళ్ళందరినీ కూడా కలిసి అనేక లేఖలు రాశాము, అనేక వినతి పత్రాలు ఇచ్చాము. అయినప్పటికీ కూడా మాకు న్యాయం జరగడం లేదు అని చెప్పేసి ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ చూసుకుంటే కనుక చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఈ రోడ్డులో మాత్రం అసలు ప్రయాణం అయితే చేయలేకపోతా ఉన్నారు. మొత్తం కూడా నడుము నొప్పి కానీ, అంటే బండ్లు మొత్తం కూడా ఖరాబ్ అయిపోతా ఉన్నాయి ఈ రోడ్డులో ప్రయాణం చేయడం వల్ల. మొత్తం కూడా అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా గుంతలే ఉన్నాయి. సో ఇక్కడి నుంచి ఇంకా ముందుకెళ్తే కూడా గుంతలే ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఈ గుంతల రోడ్డుని ఎప్పుడు పట్టించుకుంటారు? ఎప్పుడు ఈ రోడ్డుని చూస్తారు? ఎప్పుడు ఇక్కడికి వస్తారు? మరి దీన్ని వేస్తారా లేదా? ఎందుకంటే ఇవాళ ప్రభుత్వాలు మారాయి. ప్రభుత్వాలు మారినప్పుడు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు కూడా మారాలి. ప్రజలకు ఉన్నటువంటి కష్టాలని నాయకులు తీర్చాలి. ఆ బాధ్యత నాయకుల పైనే ఉంటుంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ రోడ్డుని వేయండి. ఈ రోడ్డుని వేసి ఈ రొంపల్లి బంట్వారం పూర్తిగా కూడా అంటే ఈ ప్రయాణం చేసేటటువంటి ప్రజలందరికీ కూడా ఎంతో కొంత ఆసరగా నిలవండి. వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, అవస్థలు పడతా ఉన్నారు. ఈ రోడ్డులో ప్రయాణం చేయాలంటే వాళ్ళందరూ కూడా తీవ్ర నరకం చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఏదైతే ఈ రొంపల్లి బంట్వారం గ్రామానికి సంబంధించినటువంటి రోడ్డు దగ్గర ఈ రోడ్డులో ప్రయాణం చేసేటటువంటి స్థానిక ప్రయాణికులు ఉన్నారు. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అన్న, మీ పేరేం పేరు అన్న? నా పేరు జనార్దన్ అన్న. జనార్దన్. సో ఏందన్న రొంపల్లి విలేజ్ మాది. రొంపల్లి అంటే ఈ రోడ్డు ఎన్ని రోజుల నుంచి ఇట్లున్నది? అసలు ఏందన్న ఈ రోడ్డు ఇంతకు ముందు పడ్డదంటే మినిమం 12 సంవత్సరాల కింద పడ్డది. 12 నుంచి 13 సంవత్సరాల కింద పడ్డది. అప్పటి నుంచే ఈ రోడ్డు పడ్డదంటే పడ్డాక ఒక 3-4 ఇయర్స్ లోనే ఈ రోడ్ డ్యామేజ్ అయింది. ఈ డ్యామేజ్ అయినప్పటి నుంచి ఎంతో మంది అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ వస్తున్నారు, వేస్తామని చెప్తున్నారు, పోతున్నారు. మరి ఒక 6-7 సంవత్సరాల నుంచి మరీ దారుణంగా అయింది. ఇట్లా గర్భవతులు ఈ రోడ్డుకు పోలేని దయనీయ పరిస్థితి ఉంది. సామాన్యంగా 2 వీలర్ మీద గిట్ట పోనీకే దయనీయ పరిస్థితి ఉన్నది. ఈ రూట్లో ఎవరు అసలు సాధ్యమైనంత వరకు ఈ రూట్లో వచ్చేటోళ్ళు అట్లా సల్బతాపూర్ గేట్ నుంచి అటు నుంచి పోతున్నారు, కానీ ఆ బంటారం సర్కిల్ వాళ్ళు ఇక్కడికి పోతున్నారు. ఇక్కడికి మా రొంపల్లి, ఈ ఒగ్లాపూర్, ఇందోల్, మంగరాజపల్లి గ్రామస్తులు తప్పని పరిస్థితిలో ఇదే రూట్లలో పోతున్నారు. 2 వీలర్ మీద పోయేటోళ్ళు అయితే వర్ష పడితే బుర్జ అయితే కింద పడిపోతున్నారు. ఇంకొకటి ఇదేంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2-3 సంవత్సరాలు అవుతుంది. ఇంకొక 2 సంవత్సరాలు అయితే ఈ ప్రభుత్వం వెళ్ళిపోతుంది. వికారాబాద్ జిల్లాలో ఒక సీఎం ఉండి, స్థానిక స్పీకర్ ఉండి, వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో గిట వికారాబాద్ జిల్లా కానీ, వికారాబాద్ రోడ్లు కానీ అభివృద్ధి చెందుతలేవు. ఈ 2 సంవత్సరాల లోపట్ల గిట కాలేదంటే ఇంకా 10 ఏళ్ళు అయితే గిట ఈ ఏరియా అభివృద్ధి చెందదు. ఒక ఏరియా డెవలప్ కావాలంటే ఫస్ట్ రోడ్లు ఉండాలి. ఆ రోడ్లు ముఖ్యంగా రోడ్లు లేకపోతే ఎలాంటి అభివృద్ధి జరగదు.
చాలా ఇబ్బందికరంగా ఉంది. అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకుంటలేరు, రాజకీయ నాయకులు పట్టించుకుంటలేరు. కొంచెం ఈ గ్రామాల ప్రజలని దృష్టిలో పెట్టుకొని అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఓకే అన్న, మీరు రండి అన్న. మీ పేరు ఏం పేరు అన్న? గోవర్ధన్, ఉగ్లాపూర్ విలేజ్ నాది. ఉగ్లాపూర్ రోడ్లు చాలా డ్యామేజ్ గా అయ్యాయి. మొత్తం కింద పడిపోయారు. మొన్న కింద పడ్డారు, వర్షం పడ్డప్పుడల్లా కింద పడతారు. మొత్తం రోడ్లు ఎవరైనా మంచిగా వేపిస్తే బాగుండు. ఎందుకంటే గుంతలు పెద్ద పెద్ద గుంతలు అయినాయి అన్నమాట. రోడ్లు టిప్పర్లు లారీలు పెద్ద హైవే రోడ్ లేకుండా ఇది. అన్ని టిప్పర్లు లారీలు అన్ని ఇట్ల నుంచే పోతాయి. కాకపోతే వాళ్ళు ఏం చేస్తలేరు, ఎవరు ఏం చేస్తలేరు. ఎవరో ఏమో చేస్తారని అనుకుంటున్నాం ఇన్ని రోజుల నుంచి, కానీ ఇంతవరకు రోడ్లు మాత్రం వేసలేరు. రోడ్డు చాలా దరిద్రంగా పరిస్థితి ఏర్పడ్డది. ఇది అంటే ఎన్ని రోజుల నుంచి చాలా సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాల నుంచి ఇట్లనే ఉంది. ఈ దరిద్రమైన పరిస్థితి ఇట్లనే ఉంటది. అంటే మీ ఎమ్మెల్యే ఎవరన్నా? మనోహర్ రెడ్డి. అంటే ఆయనకు చెప్పిరా మరి ఏమన్నా? చెప్పినంట, మా ఊరు వాళ్ళు పెద్దోళ్ళు అందరు చెప్పారు, కానీ ఇంకా ఏం లేదు ఇంతవరకు. రోడ్లు పెద్ద పెద్ద లారీలు మొత్తం ఇటు నుంచే తిరుగుతాయి, మళ్ళీ కంకర అవన్నీ శుద్ధ అవన్నీ, కానీ ఏమీ లేదు. వాళ్ళు ఏం చేస్తారో ఏమో, ఏమి మొత్తం వేస్ట్ అయిపోయినాయి రోడ్లు మాత్రం. ఉగ్లాపూర్ నుంచి ఇందోలు, ఉగ్లాపూర్, రొంపల్లి పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ప్రజలు మొత్తం అటు నుంచి వెళ్ళిపోతారు అన్నమాట. కాబట్టి ఎవరైనా రోడ్లు అయిపోయగలరని కోరుతున్నాం. మీ పేరేం పేరే? గట్టినే మాట్లాడు. ఏంది అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి ఇది ఉంది? మీరు ఎవరెవరు చెప్పారు? 8-10 సంవత్సరాల నుంచి రోడ్డు మొత్తం చాలా మొత్తం ఖరాబ్ అయింది. దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు, దీన్ని ఏం చేస్తలేరు. టిప్పాలు పెద్ద పెద్ద డంపాలు పోతుంటాయి. మొత్తం ఈ రోడ్డు అంతా మొత్తం ఖరాబ్ అయింది. దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఏడికైనా ప్రభుత్వాలు పట్టించుకోవాలని మేము కోరుతున్నాం. ఓకే, సో ఇది అంటే వీళ్ళు చెప్తున్నటువంటి మాట మొత్తం కూడా ఏదైతే ఈ రొంపల్లి బంట్వారం రోడ్డు ఉందో, సో ఈ రోడ్డులో మేము ప్రయాణం చేయలేకపోతున్నాము. ఇక్కడ మొత్తం కూడా చిన్న చినుకు పడినా కూడా ఈ రోడ్డు మొత్తం నీటితో నిండిపోయి అసలు రాళ్ళు ఉన్నాయా, రప్పలు ఉన్నాయా, గుంతలు ఉన్నాయా, ఏమీ కూడా కనబడట్లేదు. ఈ రోడ్డులో ప్రయాణం చేసి మేము కింద పడిపోయి యాక్సిడెంట్లు అయ్యి లక్షల రూపాయలు ఆసుపత్రిలో బెడ్ మీద పోయి ఖర్చు పెట్టుకుంటున్నాము. మరి అధికారులు మొద్దు నిద్రపోతున్నారా? రాజకీయ నాయకులు అసలు ఉన్నారా? అసలు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తా ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. సో మొత్తానికైతే ఈ బంట్వారం రొంపల్లి ఈ రోడ్డు చాలా దారుణంగా ఉంది. నిజంగా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇక్కడి ప్రజలు. మరి దయచేసి అధికారులు కాస్త ఇప్పటికైనా స్పందించి ఇప్పటికైనా వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలని పరిష్కారం చేయాలి. ఏదైతే ఈ రొంపల్లి బంట్వారం గ్రామానికి సంబంధించినటువంటి రోడ్డుని వేయాలి అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరు కూడా చెప్పదలుచుకున్నాను. ఒకసారి మీరు వెనకాల చూడొచ్చు, మొత్తం కూడా ఇదంతా గుంతలు, పెద్ద పెద్ద గుంతలతో మొత్తం కూడా ఈ రోడ్డు, అసలు ఇది రోడ్డు కూడా లేనటువంటి పరిస్థితి. ఇక్కడ రోడ్డు కాదు, మొత్తం కూడా ఇది ఒక గుంతల రోడ్డు అని చెప్పొచ్చు. అసలు డాంబర్ లేదు, ఏమీ లేదు, అంతా కూడా కొట్టుకుపోయింది. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి బుయ్యని మనోహర్ రెడ్డి తక్షణమే మీరు కొంచెం చొరవ తీసుకోండి. ఎందుకంటే మీ దగ్గరికి చాలా సందర్భాల్లో మేము వచ్చాము, మేము చెప్పాము అని చెప్పేసి ఇక్కడ మీకు ఓట్లేసినటువంటి, మీకు ఓట్లేసి గెలిపించినటువంటి ఈ ప్రజలే చెప్తా ఉన్నారు. సో మీరు దీన్ని కాస్త సీరియస్ గా తీసుకొని ఈ రోడ్డుని తొందరగా కూడా వేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను MLR న్యూస్ తెలుగు వేదిక తరఫున అందరు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. సో మరి చూద్దాం ఏం జరుగుతుంది ఈ రోడ్డు విషయంలో. మరి అధికారులు నిద్ర లేస్తారా? నిజంగా ఈ రోడ్డుని వేస్తారా? ఇప్పటికైనా స్పందిస్తారా? సో ఇది చూద్దాం. ఖచ్చితంగా అంతవరకు వేచి ఉండే ప్రయత్నం చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.